మురారి సినిమా చూసి థియేటర్లో పెళ్లి చేసుకున్నారంట. చూశాను నేను. ఆ వీడియో చూశాను. మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఉన్నారు, రైట్. సినిమా సూపర్ డూపర్ డీలక్స్ కెవ్వుకేక పిచ్చికేక పోలికేక అన్నంత సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయింది. అది రిలీజ్ అయింది. థియేటర్లో చందామామ చందామామ చింతకు జరమ పాటకి ఆ పాట రాగానే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే ఎవరు ఎదవలు? వీళ్ళని కన్న తల్లిదండ్రులు ఎదవలు, అంతే కదా. పద్ధతి పాడు లేదు, మంచి ముహూర్తం లేదు, తల్లిదండ్రులు దగ్గరలో లేరు, అత్తమామ దగ్గరలో లేరు, ముహూర్తము కాదు, సన్నిహితులు లేరు, బంధువులు లేరు. థియేటర్లో సినిమాలో పెళ్ళి చూసి పెళ్ళి చేసుకున్న వీళ్ళు ఇంకా కాపురం ఏం చేస్తారు? ఇంకా నేను ఫస్ట్ నైట్ కూడా అక్కడే చేసుకుందాం అనుకోలేదు. అంటే ఏదైనా మలయాళం సినిమా చూస్తే చేసుకుంటాడేమో. ఇంకెన్ని దరిద్రాలు చూడాలి? చాలా తప్పు ఇది. తల్లిదండ్రుల పెంపకాన్ని అనాలా? తల్లిదండ్రులు మంచిగా పెంచినా కానీ వాళ్ళను డామినేట్ చేసి వీళ్ళు సొంత నిర్ణయం తీసుకున్నారు అనుకోవాలా? ఇందులో తప్పు ఎవరిది అంటే ఇద్దరిది తప్పు ఉంది. ఇద్దరిలో ఎవరిది తప్పు ఎక్కువగా ఉంది అంటే ఆ అమ్మాయిదే తప్పు ఉంది. ఆడంటే కకృతిగాడు, థియేటర్లో పెళ్లి చేసుకుందాం, థియేటర్లో తాళి కడతాను అన్నాడంటే ఎంత హార్డ్ కోర్ ఫ్యాన్ టు మహేష్ బాబు గారు. మహేష్ బాబు తప్పేం లేదు. ఇట్లాంటి ఆలోచన, వికృతమైన ఆలోచన వచ్చింది అంటే, ఇలాంటి పోరంబోకు ఆలోచన ఉన్న విధవ ఈమెతో కాపురం చేస్తాడని గ్యారంటీ ఏముంది? ఇలాంటి ఎదవతో థియేటర్లో పెళ్లి చేసుకోవాలనుకున్న ఈఎంఐ ఈడితోనే సరిపెట్టుకుంటుంది అన్న గ్యారంటీ ఏముంది? వీళ్ళు ఖచ్చితంగా విడిపోతారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, వీళ్ళని చూసి నెక్స్ట్ ఇంకేమైనా సినిమా వస్తే ఇంకేమైనా చేసుకుందాం, ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ కంటెంట్ ఏదో అనే విధంగా దిగజారిపోతున్నారు యూత్. మన సాంప్రదాయాలకి విలువ తగ్గిపోతుంది. బాజా భజంత్రీలు, మంత్రతంత్రాలు, పచ్చటి తోరణాలు, బంధువులు, మిత్రులు వీళ్ళందరి ముందు 7 అడుగులేసి తాళి కట్టిన వాటికే విలువ లేదు ఈ రోజుల్లో. థియేటర్లో పెళ్లి చేసుకుంటే ఇంకేం కాపురం చేస్తానా చింతకాయ? వీళ్ళు ఖచ్చితంగా విడిపోతారు. ఎస్.